హలో, ఇప్పుడు కామన్వెల్త్ ఫెలోషిప్ గురించి ఇందాక వీడియోలో చెప్పాను కదా, దానికి నెక్స్ట్ వీడియో అనమాట ఇది. అయితే నెక్స్ట్ ఐసిహెచ్ఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అనేది ఒకటి ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ హిస్టారికల్ స్టడీస్. హిస్టారికల్ మీన్స్ హిస్టరీ, ఆర్కియాలజీ కానీ, టూరిజం కానీ, మ్యూజియాలజీ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అది దాంట్లో ఫెలోషిప్స్ ఉంటాయి, ట్రావెల్ గ్రాంట్ ఉంటుంది, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి కంపల్సరీ హిస్టరీ వాళ్ళకు, ఆర్కియాలజీ వాళ్ళకి ఇది ఒక ఫెచ్. అంటే జేఆర్ఎఫ్ రాని స్కాలర్స్ కూడా ఇది ఒక ఫెచ్ అనమాట. అయితే ఇప్పుడు దీనికి కూడా కాంపిటీషన్ చాలా ఉండడంతో నార్త్ ఇండియాలో అయితే చాలా చదువుతారు కదా, ఆ కాంపిటీషన్ వల్ల మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో జస్ట్ లైక్ నెట్ ఎగ్జామ్, జేఆర్ఎఫ్ ఎగ్జామ్ లాగానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, అదే లెవెల్లో ఇస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి మనకు ఉండేది ఐసిఎస్ఎస్ఆర్ ఉంటుంది, కానీ మాకు అందులో ఎక్కువ పెద్దగా మమ్మల్ని పట్టించుకోరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు స్పెషల్గా ఐసిహెచ్ఆర్ ఉంది కదా, మిగతా ఆర్ట్స్ వాళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా, మీకు ఇవ్వము అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గానే చెప్తారు మాకు. సో అందులో అది నేనైతే ప్రిఫర్ చేయనండి. ఇంకొకటి మనకి ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్స్కి ఉన్నది ఐసిసిఆర్, నాట్ ఐసిఎస్ఎస్ఆర్. ఐసిసిఆర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో ఎందుకు అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రీసెర్చ్. సో ఎందుకు అనంటే ఇది కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానీ, అలా ఎక్స్చేంజ్ ఉన్న కల్చరల్ వాటి గురించి ఎవరైతే పిహెచ్డీస్ చేస్తారో, అంటే కంపారిజన్ మోడ్లో పిహెచ్డీస్ చేస్తారో, కంపారిజన్ మోడ్లో చదువుకోవడానికి వెళ్తారో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఐసిఎస్ఎస్ఆర్ ఇస్ ద బెస్ట్ ఇదన్నమాట. ఫెలోషిప్స్ ఇచ్చేటందుకు మంచి ట్రావెల్ గ్రాంట్స్, ఫెలోషిప్స్ అన్ని ఇస్తారు. కాకపోతే ఇప్పటిదాకా చాలామందికి ఐసిసిఆర్ అనేది ఒకటి ఉందని కూడా చాలామందికి తెలియకపోవడం మన కర్మ అనమాట. సో ఐసిసిఆర్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇది కల్చరల్ స్టడీస్కి, ఎస్పెషల్లీ టూరిజం, కల్చరల్ స్టడీస్, మ్యూజియాలజీకి చాలా చాలా పర్ఫెక్ట్ ఇదన్నమాట నేను సజెస్ట్ చేసేది. ఐసిసిఆర్, నాట్ ఐసిఎస్ఎస్ఆర్, ఐసిసిఆర్, మళ్ళీ చెప్తున్నాను, ఐసిసిఆర్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆర్ రీసెర్చ్ పర్పస్ అండ్ పీజీ పర్పస్ ఎవరైతే ఇంటర్ రిలేటెడ్ కల్చరల్ రిలేషన్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ చేస్తారో వాళ్ళకి బెస్ట్ ఇదనమాట. సో తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ మనకి సిసిఆర్టీ ఉంది. సిసిఆర్టీ అంటే మా దాంట్లో ఇంకొకటి డాన్స్, ఫైన్ ఆర్ట్స్, తర్వాత వీటి వాళ్ళకు కూడా ఇస్తారు. అంటే ఆర్టిస్టులు అనమాట, జస్ట్ లైక్ కాదు, నిజంగానే ఆర్టిస్టులకు పెయింటింగ్, డాన్సెస్, మ్యూజిషియన్స్ వీళ్ళకి కూడా ఫెలోషిప్స్ ఉంటాయి. సిసిఆర్టీలో కూడా ఇలాంటి వాటికన్నిటికీ ఫెలోషిప్స్ ఉంటాయి. సిసిఆర్టీ కూడా ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇవన్నీ చూసుకుంటుంది అనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫెలోషిప్స్ అనమాట. సో ఆబ్వియస్లీ చాలా చాలా అడుగుతారు వాళ్ళు. అడగకుండా ఎవరు ఊరికే ఇవ్వరు కదంటే. ఒక దేశానికి ప్రతినిధిగా వెళ్ళేటప్పుడు, ఒక దేశానికి ప్రతినిధిగా ఒక ఫెలోషిప్ తెచ్చుకున్నప్పుడు ఈజీగా ఎవరు ఇవ్వరు కదండి. సో అది అనమాట. అంటే ఈజీలీ రావాలి అనుకుంటే ఏది రాదు, తనంత తానుగా నీ దగ్గరికి ఏదీ రాదు, సాధించి శోధించాలి అంటారు. అలాగే ఆ సాధించి శోధిస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఈరోజు నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను తట్టుకొని నిలబడగలుగుతున్నాను. ఒక ఫార్వర్డ్ క్యాస్ట్లో పుట్టి మళ్ళీ వేరేగా అనుకోకండి. నేను ప్రతిదీ నా చిన్నప్పటి నుంచి నేను ఫెలోషిప్స్ మీదనే చదువుకున్నాను. ఇది మీరు గర్వం అనుకోండి, అహంకారం అనుకోండి, పొగరు అనుకోండి, ఇదైతే నేను గర్వంగానే చెప్పుకుంటాను. బికాస్ ఆఫ్ నేను ఏపీ రెసిడెన్షియల్లో చదువుకున్నాను. అక్కడ మనకేం ఇది ఉండే కదా, ఫెలోషిప్స్ ఉండదు. దానికి మెరిట్ ఇదిలో నాకు అప్పట్లో మెరిట్ ఫెలోషిప్ కూడా వచ్చేది అక్కడ. ఇట్లా ప్రతిదీ నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, నేను ఎక్కడ సింగిల్ రూపీ కూడా పెట్టి నేను చదువుకోలేదు. అసలు అలా చదువుకుంటే నాకు డబ్బులు కట్టి చదువుకుంటున్నారా, అమ్మో ఇన్ని లక్షలు అయిందా, ఇంతే కళ్ళకి మట్టి నీళ్ళు వస్తాయి అనమాట. అంటే అది ఎవరి వాళ్ళ ఇష్యూ, నా మట్టుకు నేను చెప్తున్నాను అనమాట. అలా చదువుకున్నాను నేను. అలా ఫెలోషిప్స్ కూడా నేను వెతుక్కొని, నేను కొన్ని చాలా వరకు కొంతమంది ప్రొఫెసర్లు చెప్పారు అప్పట్లో, నేను కూడా వెతుక్కొని చాలా అవన్నీ యూటిలైజ్ చేసుకున్నాను. ఇంకొకటి చాలా చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన ఫెలోషిప్ ఉంటుంది. అది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో దానికోసం ఒక వీడియో చెప్తాను. ఇంకొక ఫెలోషిప్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి, శాస్త్రీ భవన్ నుంచి, డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి, శాస్త్రీ భవన్ నుంచి మీకు కొన్ని ఫెలోషిప్స్ ఉంటాయి.
సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్, తర్వాత ఇలాగ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవి ఎండోమెంట్ ఫెలోషిప్స్ అని ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఆ ఫెలోషిప్స్ ఫ్రమ్ శాస్త్రి భవన్ నుంచే ఇస్తారనమాట. అప్లికేషన్స్ కూడా మీరు అన్నీ చూసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో ఎన్ని రకాల ఫెలోషిప్స్ ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. టాగోర్ ఫెలోషిప్ కూడా ఉంటుంది, దానికి 80,000 పర్ మంత్ అలా ఉంటుంది. ఇలానే సేమ్ ఆ టాగోర్ ఫెలోషిప్ లాగానే ఈ ఫెలోషిప్స్ కూడా ఎస్ఆర్ఎఫ్స్, జేఆర్ఎఫ్లు, ఎస్ఆర్ఎఫ్లు, దానిపైన ఇంకోటి పోస్ట్ డాక్టర్లకు ఇచ్చే ఫెలోషిప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఎస్ఆర్ఎఫ్ చేసిన తర్వాత మీరు పిహెచ్డి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్ఆర్ఎఫ్ చేసుకోవచ్చు. ఎస్ఆర్ఎఫ్ 2 years ఉంటుంది. ఎస్ఆర్ఎఫ్ చేసిన తర్వాత ఒక అద్భుతమైన ఫెలోషిప్ ఉంటుందన్నమాట. సో ఆ అద్భుతమైన ఫెలోషిప్ని చూడాలంటే తర్వాత ఇంకొక అద్భుతమైన ఫెలోషిప్స్ ఇవన్నీ మీకు కావాలి అంటే నా నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.